ఇది రోడ్డు, ఇది వరకు అవపడుతుంది, అక్కడ అవపడుతుంది. చూడండి, దెబ్బకి సైడ్ ఆపుకోవాల్సి వచ్చింది మా బండి. ఊర్లో బేరానికి బండి సైడ్ ఆపాల్సి వచ్చింది. చూడండి ఎలా పోతుర్రో. వచ్చే కారు కూడా అవపడుతుంది, మీకు అవపడతలేదు. స్లోగా అక్కడ ఒక మనిషి వస్తున్నాడు, ఇది కారు పోతుంది. ఇలా అయితే డ్రైవింగ్ చేయడం కష్టం అయిపోతుంది, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి. యాక్సిడెంట్ ఇలాంటి సమయంలో యాక్సిడెంట్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మనకు ఆ లోడింగ్ టైం అవుతుందని వాళ్ళు టైమింగ్ తో పిలుస్తారు, కానీ ఇక్కడ మంచు మాత్రం కష్టం అయిపోతుంది. అది సైడ్ కప్పుకోవాల్సి వస్తుంది. ఆయన బైక్ అయినా చూడండి ఎంత మెల్లగా మెల్లగా కొద్దిగా చూసుకొని రండి. ఇలాంటి టైంలోనే చాలా యాక్సిడెంట్ ఉంటుంది. కొత్త వాళ్ళకైతే ఆడ బ్రిడ్జ్ అవ్వకూడదు, మాకైతే రెగ్యులర్ గా వెళ్ళే తొలం కాబట్టి ఏం కాదు. ఒక 40-50లో వస్తే ఏమి అయిపోయినట్టే. చూడండి బ్రిడ్జ్ ఇది కొంత కింద నీళ్లు ఉన్నాయి, కానీ మీకు అవ్వబడుతుంది. ఇంత దారుణం ఉంటది. మంచు ఎలా వెళ్ళాలి మనమైతే బిజినెస్, మనం చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళం మార్నింగే వెళ్ళాలి. మనకైతే పొద్దుగాల మార్నింగ్ వెళ్ళకపోతే మన పనిలోకి వెళ్ళిపోతారు జనాలు, అప్పుడు వెళ్ళి ఏం లాభము. చూడండి ఇక్కడ ఇంత మంచు ఉంది, ఇంత ఫోక్ ఉంది. చూడండి బండి ముందు తీద్దామన్నాను కూడా ఇక్కడైతే మనమైతే మెల్లమెల్ల బయలుదేరాం. మొత్తం మంచు వచ్చేసింది మామ, ఊపడని కూడా ఊపడతలేదు. స్పీడ్ 20-26 అంతే. ఇక్కడ చూడండి మొత్తం ఇలా అయితే కష్టం.